కూరగాయలు సాగు చేస్తే రాయితీలు ఎక్కువ వస్తాయట. పండ్లు పూల తోటల పెంపకానికి భారీ ప్రోత్సాహం, సాగు స్థిర మౌలిక వసతులకు సహాయం, రైతులకు ప్రయోజనకరంగా జాతీయ ఉద్యాన మండలి పథకాలు. సో ప్రధానంగా సూక్ష్మ సేద్య పరికరాలు, పాలీహౌస్, నెట్ హౌజ్ల నిర్మాణం, యంత్రాల కొనుగోలు, జంతువులు పక్షుల నుంచి పంటలకు రక్షణ ఏర్పాట్లు, పంట కోతల అనంతరం శుద్ధి యూనిట్లు, ఇలాంటి వాటి కోసం వాటి పనిముట్ల మీద భారీగా రాయితీలు ఇస్తున్నదట. ఇగో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గూడూరుకు చెందిన మంజులారెడ్డి, భాస్కర్ రెడ్డి దంపతులు గతంలో పరిమితంగా కూరగాయలు సాగు చేసేవాళ్ళు. జాతీయ ఉద్యాన మండలి ఆధ్వర్యంలో కూరగాయల సాగుకు ప్రోత్సాహక పథకం ప్రారంభమైందని తెలిసి అక్కడి అధికారులను సంప్రదించారట. వారి ఆసక్తిని గమనించిన NHB జాతీయ ఉద్యాన మండలి ఏం చేసింది, కూరగాయల సాగు కోసం 1,12,00,000 ప్రాజెక్టు మంజూరు చేసిందట. అందులో 56 లక్షలు సబ్సిడీ కింద ఇచ్చిరట. రాష్ట్రంలో ఒక కూరగాయల రైతుకు అందిన అత్యధిక రాయితీ ఇదే. ఈ నిధులతో 5 ఎకరాల్లో ఆధునిక పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తూ మంజులారెడ్డి దంపతులు లాభాలు గడిస్తున్నారట. మరి దీని మీద అవగాహన ఏది? ఇప్పుడు మీరు అంత గొప్ప స్కీమ్ తెచ్చినప్పుడు దీని మీద అవగాహన కల్పించవచ్చుగా రైతులకి. ఎంతమంది రైతులకైనా ఇవ్వడానికి ఎంత బడ్జెట్ ఉన్నది? ఇలా మనం వరి తప్ప ఇంకో పంట పండించే ఆలోచన కూడా చేయట్లే కదా. అంటే రైతులకు అవకాశం కూడా ఇస్తలేం మనం. ఇగో కేంద్ర ప్రభుత్వం ఉద్యాన పంటల సాగు మౌలిక వసతుల కోసం భారీ సబ్సిడీతో చేపట్టిన కొత్త పథకాలను రాష్ట్రంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రాజెక్టు రిపోర్ట్లతో NHB వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎవరైనా కొంత చదువుకున్న రైతులు ఎవరైనా ఉంటే గ్రామంలో కొంత అవగాహన పెంపొందించే ప్రయత్నం చేయండి. ఈ జాతీయ ఉద్యాన మండలి వెబ్సైట్కి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలన్నట. మరి ఎంతమంది రైతులకు ఇస్తారు, ఎంత బడ్జెట్ దీనికి కేటాయించింది? ముందు బ్యాంకుల నుంచి రుణానికి హామీ పొందాలన్నట. NHBకి దరఖాస్తు చేసుకోవాలన్నట. కొన్ని నెలల క్రితమే ప్రారంభమైన ఈ పథకాలకు రాష్ట్రంలోని రైతులతో దరఖాస్తు చేయించాలని NHB ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ పథకాలు ఏంటంటే ఒకసారి చూడండి, చాలా ఇంపార్టెంట్ వార్త. బహిరంగ క్షేత్రంలో సాగు అంటే బయట పొలాలు ఉన్న వాళ్ళకి ఈ పథకం కింద 5 ఎకరాల్లో నిమ్మ, మామిడి, నారింజ, సీతాఫలం, నేరేడు, అరటి, రేగు, దానిమ్మ తదితర తోటల పెంపకానికి రైతులకు 75 లక్షల వరకు ఇస్తారట. ఇందులో 40% రాయితీగా లభిస్తుందట. అంటే 30 లక్షల వరకు మీకు మాఫీ అవుతుంది. ఈ ప్రాజెక్టు కింద నేల చదును, మొక్కలు నాటడం, నీటిపారుదల, సూక్ష్మ సేద్యం, యంత్రాల వినియోగం, ప్రాసెసింగ్ యూనిట్ను స్థాపించాలి. నెక్స్ట్ రక్షిత సాగు. రైతులు 2,500 చదరపు మీటర్లు అంతకంటే ఎక్కువ విస్తీర్ణం గల స్థలంలో టమాటా కానీ, క్యాప్సికం కానీ, దోస, కీరా ఇలాంటి కూరగాయలను నెట్ హౌస్ కింద గులాబీ, అంథూరియం, ఆర్పిడ్ వంటి పూలను గ్రీన్ హౌస్ కింద సాగు చేసే ప్రాజెక్టుకు NHB 1,12,00,000 రూపాయల వరకు మంజూరు చేస్తోంది. ఇందులో 50% అంటే దాదాపు 56 లక్షలు రాయితీ వస్తుంది. ఈ నిధులతో సాగు ఖర్చులతో పాటు యాంత్రీకరణ, నెట్ హౌస్ లేదా గ్రీన్ హౌస్, ప్లాస్టిక్ మల్పింగ్, టన్నెల్, అంటే బర్డ్స్ రాకుండా హెయిల్ నెట్స్ను ఏర్పాటు చేసుకోవచ్చట. ఇంతకుముందు ఆ రైతు సేమ్ ఇదే స్కీమ్ కింద లోన్ తీసుకున్నాడు. పంట కోత అనంతరం యాజమాన్య ప్రాజెక్టు. పండ్లు, కూరగాయలు, పువ్వులు, సుగంధ మొక్కలు, జీడిపప్పు వంటి పంటల కోసం ప్యాక్ హౌస్, రీపనింగ్ ఛాంబర్, శీతలీకరణ, శుద్ధి యూనిట్ల నిర్మాణాలకు రైతులకు 1,45,00,000 వరకు మంజూరు చేస్తారట. అంటే పంట పండిన తర్వాత ఆ పర్టికులర్ పంటకి దాన్ని ప్రాసెసింగ్ కోసం అన్నమాట. అందులో 30% దాదాపు 50,75,000 సబ్సిడీ వస్తుంది. రైతులు లేక ఇతరులు ఉద్యాన పంట ఉత్పత్తుల నిల్వ కోసం 5,000 నుంచి 10,000 టన్నుల సామర్థ్యం గల శీతల గిడ్డంగుల నిర్మాణానికి 35% రాయితీ ఇస్తుందట. ఖమ్మం జిల్లాలోని గుడిమల్ల గ్రామానికి చెందిన రైతు మధుకి ఈ శీతల గిడ్డంగి నిర్మాణానికి 9.2 కోట్ల ప్రాజెక్టు మంజూరైందట. ఇందులో 1,99,00,000 సబ్సిడీ. ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి? NHB ప్రాజెక్టులకు రుణం కోసం రైతులు తాము పండించబోయే పంటల సమగ్ర ప్రాజెక్టు నివేదికతో బ్యాంకులను సంప్రదించాలి. ఫస్ట్ ఆ DPR తయారు చేయాలి. ఆ DPR తయారు చేసి బ్యాంకు దగ్గరికి పోవాలి. అవి తగిన పూచీకత్తుతో రుణం మంజూరుకు సంసిద్ధత లేఖ ఇస్తాయి. అంటే ఏంది, నీకున్న భూమి లేకపోతే ఇంకేదన్నా షూరిటీ కింద పెడితే వాళ్ళు లోన్కి అవును నాకు అన్నీ ఉన్నాయి, నాకు లోన్ ఇవ్వచ్చు అని చెప్తాయట. ఆ తర్వాత ఏం చేయాలి? రైతులు www.nhb.gov.in ఆ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆ డిపిఆర్ బ్యాంకుల సంసిద్ధత లేఖతో పాటు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పట్టాదారు పాస్ పుస్తకం, ఈసీలు సమర్పించాలి. ఎన్హెచ్బి ప్రాంతీయ డీడీ కార్యాలయం హైదరాబాద్ హ్యాబిట్స్లో ఉన్న చిరాగ్ అలీ లేన్లో ఉంటుందట. దయచేసి గుర్తించండి, ఈ ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్ హ్యాబిట్స్ ఉంది కదా, హ్యాబిట్స్లో ఉన్న చిరాగ్ అలీ అని ఒక లేన్ ఉంటుంది, ఆ లేన్లో ఉంటుందట. మీకు ఇంకా సమాచారం కావాలంటే 04023200806 04023200806 ఈ నెంబర్కి ఫోన్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇంకా మీకు ఇది వార్త కాదనుకుంటే ఈనాడు పేపర్లో సెకండ్ పేజీలో ఈ వార్త ఉంది, ఓపెన్ చేసి చూసుకోండి. ఇగో ఎవరో రవీందర్ రెడ్డి అట, చేవెళ్ళ రంగారెడ్డి జిల్లా. ఇప్పుడు ఇది ఎక్కువగా బ్యాంకులను ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సి ఉంటుంది, ఆయన షురుడి కింద చూపించాల్సి ఉంటుంది. సామాన్య రైతులకి ఎంతవరకు ఇది అందుబాటులోకి అన్నది ఒక క్వశ్చన్ మార్క్. సరే, ఏదేమైనా కూరగాయల సాగు లేకపోతే ఇట్లాంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడానికి తీసుకున్న ఈ పథకం నిర్ణయము గొప్ప నిర్ణయమే. దీన్ని అందరూ యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇగో ఎన్హెచ్బి పథకం కింద 58,24,000 ప్రాజెక్టు మంజూరైందట. అందులో 26,79,000 రాయితీ వచ్చిందట. దీంతో 2 ఎకరాల్లో గెర్బరా పూల సాగు చేస్తున్నాడట. పూలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుండట. ప్లాస్టిక్ పూలు వచ్చాక కొంత డిమాండ్ తగ్గిపోయినా విక్రయాలు మాత్రం సజావుగా ఉన్నాయి. ఆ రైతు హ్యాపీగా ఉన్నాడు. జస్ట్ ఒక 2 ఎకర్స్లోనే 5 ఎకరాల కూరగాయలు సాగు చేస్తున్నట. ఎవరు? పరుచూరి మురళీమోహన్, ఈర్లపల్లి, ఖమ్మం జిల్లా. మొదట్లో ఎకరంలోనే కూరగాయలు సాగు చేసేవాడిని. ఎన్హెచ్బి పథకం గురించి తెలిసి దరఖాస్తు చేసుకుంటే 1,31,00,000 ప్రాజెక్టు మంజూరైందట. ఇందులో 52,22,000 రాయితీగా వచ్చింది. 5 ఎకరాల్లో టమాటా, కీరా, ఇతర కూరగాయలు పండించి ఎగుమతులు చేస్తున్నాం. ఎవరైనా రైతులు వరి కాకుండా ఇట్లాంటి పంటల దీనికి వెళ్ళాలనుకున్న వాళ్ళు కొంత టైం కేటాయించండి. ఏమైనా అవకాశం ఉందా? దగ్గర మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు, ఆ కార్యాలయానికి వెళ్ళొచ్చు. లేదంటే అసలు మీకు లోన్ రావడానికి బ్యాంకు మీకు ఆ లెటర్ ఇస్తుందా ఇవ్వదా అని ఒకసారి బ్యాంక్కి వెళ్ళి అడగవచ్చు. ఒకవేళ వచ్చిందనుకోండి, అద్భుతమే కదా.